మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామములో ప్రతి ఒక్కరిని కూడా కృపా సింహాసనం దగ్గరికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్ముడు మనకి గుర్తు చేస్తున్నటువంటి సత్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నేటి అంశము అపోస్తలుడైనటువంటి తోమా జీవితము. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, అపోస్తల్ థోమాస్ లైఫ్. నేటి వాగ్దానము మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. Today's promise is found in the book of Mark, chapter 10, verse 27. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అనేను. ఆమేన్. ప్రార్థన. యేసు రక్తము ద్వారా తండ్రి నీ సన్నిధికి వస్తున్నాము. మా జీవితాల్లో మేము చేయలేనివి చాలా ఉన్నాయి, మాకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి. అయితే మేము నమ్ముచున్నాము, యేసయ్య నీకు సమస్తము సాధ్యమే అని నమ్ముచున్నాము. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని మేము నమ్ముచున్నాము. మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడవు నీవే, కృపా సత్య సంపూర్ణవు, మరణించి తిరిగి లేచిన సజీవుడవు, పునరుత్థానుడవు. నీ పునరుత్థానపు శక్తి ద్వారా మా జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. నీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు నీవు సిద్ధపరిచినటువంటి పరిశుద్ధమైనటువంటి వాక్కును వినటానికి వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి హృదయాన్ని, వాక్యానికి లోబడేటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి ఆటంకాన్ని, బంధకాన్ని, చీకటి అధికారాన్ని యేసు ప్రభు నామములో ఈ స్థలం నుండి మా జీవితాన్ని పారదోలుబడి అందిస్తున్నాం. యేసు రక్తంలో ఈ స్థలాన్ని, మా జీవితాన్ని ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు. నేటి వాక్యపు ఆశీర్వాదము కొరకు యేసు ప్రభు నామములో సిద్ధపడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమా, పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి సత్యం. తోమా ఎవరు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, తోమా అనేటువంటి పేరుకు దిదుమ అని కూడా పిలుస్తారు పరిశుద్ధ గ్రంథంలో. దిదుమ అంటే గ్రీకు భాషలో కలవలు అని అర్థం. ఈ తోమా యేసు ప్రభుల వారి యొక్క 12 మంది శిష్యులలో ఒకడు. గలిలియా సముద్ర ప్రాంతంలో చేపలు పట్టేటువంటి వాడు ఈ యొక్క తోమా. అయితే ఈ చేపల పట్టేటువంటి ఈ యొక్క వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళందరినీ కూడా పిలిచాడు. ఎవరిని? సముద్రం ప్రక్కన వాళ్ళు చేపలు పట్టుకునేటువంటి సమయంలో యేసు ప్రభులు వారి దగ్గరికి వెళ్ళి వారిని చూసి వారితో మాట్లాడి వారిని పిలిచారు. మత్తయి సువార్తలో చూస్తాం ఆ సత్యాన్ని. 4వ అధ్యాయంలో 19-20 వచనాల్లో మనం చూస్తాం. మాథ్యూ చాప్టర్ 4 వర్సెస్ 19 and 20. వారు ఆ జాలర్లు, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరునుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క వలలు విడిచిపెట్టి యేసు ప్రభుల వారిని వెంబడించారు. ఆ విధంగా వెంబడించిన వారిలో ఈ యొక్క తోమా ఒకడు ఉన్నాడు. ప్రియమైనటువంటి సంఘమా, ఈ తోమాలో ఉన్నటువంటి అలవాటు ఏమిటి అంటే కలవరం ఎక్కువ. ఇతనికి భయస్థుడు అనేక విషయాల్లో. అందుకే యేసు ప్రభుల వారు తనతో చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో తోమా గురించి యేసు ప్రభుల వారు సెలవిస్తున్నటువంటి మాటలు. మీ తన తోమాతో పాటు తన దగ్గర ఉన్నటువంటి తనతో ఉన్నటువంటి శిష్యులందరితో యేసు ప్రభుల వారు పలికినటువంటి మాటలు. యోహాను సువార్త 14 మొదటి నుంచి 6 వచనాలు. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 14 వర్సెస్ 1 to 6. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా,
ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడగగా యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యేసయ్య సెలవిచ్చారు. తోమా అడిగాడు, ప్రియమైనటువంటి సంఘమా, మీరు నేను వెళ్ళుచున్న స్థలానికి, మీరు వెళ్ళేటువంటి స్థలానికి మేము ఎలా రాగలుగుతాం అని అడిగాడు. అప్పుడు యేసయ్య సెలవిచ్చారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని యేసయ్య సెలవిచ్చారు. ఈ విధంగా తోమా అనేక సందర్భాల్లో తను కలవరము, కంగారు, తొందరపాటు కలిగినటువంటి వ్యక్తి ఈ యొక్క తోమ గురించి ఇంకా మనకి యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో చక్కగా వ్రాయబడి ఉంది. 19వ వచనం నుంచి 29వ వచనం వరకు వ్రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన తర్వాత 3వ రోజు తిరిగి లేచిన తర్వాత జరిగినటువంటి సంఘటన. జాన్ ది గాస్పెల్ చాప్టర్ 20 వర్సెస్ 19 to 29. ఈ భాగంలో రాయబడినటువంటి సత్యం ఏమిటి అంటే, యేసు ప్రభు వారు పునరుత్థానుడైన తర్వాత తెల్లవారుజామున తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత అక్కడికి మగ్దలేని మరియా మరికొందరు స్త్రీలు సమాధి వద్దకు వచ్చారు. యేసయ్యను కలుసుకున్నారు. యేసయ్య వాళ్ళతో చెప్పారు, మీరు భయపడకండి, మీరు వెళ్ళండి, త్వరగా వెళ్ళి నా శిష్యులతో చెప్పండి, వాళ్ళని గలిలయకు రమ్మనండి, అక్కడ నన్ను చూస్తారు, నేను వారిని కలుసుకుంటాను అని యేసయ్య చెప్పారు. అప్పుడు ఆ యొక్క మగ్దలేని మరియా వెళ్ళి శిష్యులతో చెప్పడం జరిగింది. శిష్యులు తోటి చెప్పిన ప్రకారంగా యేసయ్య శిష్యులను కలుసుకున్న తర్వాత శిష్యులు వచ్చి తోమాతో చెప్తున్నారు, తోమా, మేము యేసు ప్రభువు వారిని చూసాము అని చెప్పారు. ఎవరు? శిష్యులు చెప్పారు. ఆ సత్యాన్ని మనం చూస్తాం ఇక్కడ. యోహాను సువార్త 20వ అధ్యాయంలో 19వ వచనం, ఆదివారం సాయంకాలం నా శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు, మరలా మీకు సమాధానము కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పాను. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి, మీరు ఎవరి పాపంలో క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపంలో మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పాను. ఈ విధంగా జరిగింది. యేసు ప్రభుల వారు శిష్యులందరికీ కూడా కనిపించారు. వాళ్ళు యూదులకు భయపడ్డారు. ఎవరు? శిష్యులు భయపడి వాళ్ళు తలుపు వేసుకుని వాళ్ళు లోపల ఉండిపోయారు. ఇంటి తలుపులు మూసుకొని ఉండగా అప్పుడు యేసు ప్రభుల వారు వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, కానీ లోపలికి వచ్చారు. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఆయన శరీరముతో భూలోకములో 33.5 సంవత్సరాలు జీవించినటువంటి నరుడుగా జీవించారు. ప్రేమటువంటి సంఘమ, ఆయన దేవుడు, దేవుని కుమారుడు. ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఏ స్థలంలోకైనా సరే తను వెళ్ళగలడు. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, కానీ ఆయన లోపలికి వచ్చారు. తాము కూడి ఉండిన ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పారు. ఆలోచించండి, వాళ్ళు తలుపులు తీయలేదు, కానీ యేసయ్య వారి లోపలికి వచ్చారు, వారి మధ్యలో నిలిచారు. మీకు సమాధానము కలుగునుగాక అని అన్నారు. కారణం ఏంటి? వాళ్ళలో భయం. యూదులకు భయపడ్డారు. యేసయ్యను కొరడాలతో కొట్టి సిలువ వేసినటువంటి ఆ యొక్క రోమా సైన్యానికి భయపడ్డారు, రోమా ప్రభుత్వానికి భయపడ్డారు, యూదులకు భయపడ్డారు ఈ యొక్క శిష్యులు. ఇది వాళ్ళల్లో కలవరం, వాళ్ళల్లో భయం, ఆందోళన ఉన్నప్పుడు యేసయ్య వారి మధ్యలో వారికి కనిపించి మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పారు. ఆ సమయంలో తోమా వారితో పాటు లేడు, మిగిలిన శిష్యులతో పాటు అక్కడ లేడు. అప్పుడు జరిగినటువంటి సంఘటన 20వ అధ్యాయం యోహాను సువార్తలో 24వ వచనం,
యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఆలోచించండి. చూచినటువంటి శిష్యులు వచ్చి చెప్పారు. ఏమని చెప్తున్నారు? తోమాతో చెప్తున్నారు, మేము యేసు ప్రభుల వారిని చూసామని చెప్తే తోమా అంటున్నాడు, నా కళ్ళతో నేను చూడాలి, నా యొక్క చేతులతో నా వ్రేలుతో ఆ మేకుల గురుతులో పెట్టి తాకితేనే తప్ప నేను నమ్మను అంటున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, ఈ విధంగా జరిగింది. తర్వాత 8 రోజులు గడిచిపోయాయి. యేసు ప్రభుల వారు పునరుత్థానం తర్వాత 8 రోజులు గడిచిపోయిన తర్వాత 26వ వచనం, 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అనెను. తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ఆమేన్. ఆలోచన చేయండి. ఈ తోమా ఎలాంటి వాడు అంటే అనుమానం, ప్రతి విషయంలో కూడా అనుమానం. అందుకే శిష్యులు మేము చూసామన్నా కూడా నమ్మలేదు. యేసయ్య తను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. మిగతా శిష్యులతో పాటు తోమా కూడా ఉన్నప్పుడు వచ్చారు యేసయ్య, వారికి కనిపించారు. ఇప్పుడు తోమాతో అంటున్నారు, నీ వ్రేలు పెట్టి ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివి అయ్యుండుమని అనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను. యేసు నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. ప్రేమటువంటి సంగమా, ఈ యొక్క శిష్యుడు తోమా ఆ సమయంలో నమ్మలేదు, కానీ యేసయ్యను చూసిన తరువాత చెయ్యి పెట్టి వ్రేళ్ళు పెట్టి తాకిన తర్వాత నమ్మాడు. తరువాత శిష్యులందరికీ కూడా యేసయ్య సెలవిచ్చారు. ఏమని సెలవిచ్చారంటే, మీరందరూ కూడా యెరూషలేము వెళ్ళండి, మీరు పరిశుద్ధాత్మను లోని శక్తిని పొందుకునేంత వరకు అక్కడ వేచి ఉండండి అని సెలవిచ్చారు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమిటి అంటే, యేసు ప్రభుల వారు పునరుత్థానం అయిన తర్వాత 40 దినాలు ఉన్నారు. 3వ వచనం, ది బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 1:3, ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందెదరని. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు. అయినను 8వ వచనం, 1వ అధ్యాయం 8వ వచనం, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను బుదిగంతముల వరకు నాకు సాక్షులైందిరని వారితో చెప్పాను. ఆ మాట ప్రకారంగా శిష్యులు యెరూషలేము వెళ్ళారు. వాళ్ళందరూ కూడా ఏక మనస్సుతో యెరూషలేములో మేడగదిలో వాళ్ళు ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. 120 మంది కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆకాశము తెరవబడింది. అక్కడ పరిశుద్ధాత్ముడు వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చారు. అప్పుడు వాళ్ళందరూ కూడా
అభిషేకాన్ని పొందుకున్నారు. క్రొత్త నిబంధనలో మొదటిసారిగా పెంతెకోస్తు అనుభవాన్ని వీళ్ళు అనుభవించారు. ఎవరు? శిష్యులు. ప్రియమైనటువంటి సంగమ, ఇది జరిగింది. 120 మంది అక్కడ ఉన్నారు. పెంతెకోస్తు అంటే 50వ రోజు. ప్రియమైనటువంటి సంగమ, యేసు ప్రభు వారు పునరుత్థానుడు అయిన తర్వాత 50వ రోజున పెంతెకోస్తు అభిషేకము శిష్యులు అనుభవించారు. ఆ తర్వాత వీళ్ళు అనేక భాషలు మాట్లాడటమే కాకుండా వీళ్ళు ధైర్యంగా సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. ఈ విధంగా ఆ 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి తోమ ఉన్నాడు. అయితే ఈ తోమ అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. మొదటిగా ఈయన ఎక్కడికి వెళ్ళాడంటే, ఈయన యొక్క సేవ ప్రారంభమైంది ఎక్కడంటే, యేసు ప్రభుల వారు తిరిగి లేచిన తర్వాత 49వ సంవత్సరములో ఈయన ఇండియా వచ్చాడు. ఏ ప్రాంతానికి వచ్చంటే, ఆయన ఇండియాకి రాబోయే ముందుగా మెసపటోమియా అనేటువంటి పట్టణంలో సేవ ప్రారంభించాడు. అక్కడ నుంచి పడవ ప్రయాణం చేసి ఆయన 52వ సంవత్సరంలో గిరంగనూరు మలబారు సముద్ర ప్రాంతానికి వచ్చాడు. ఇది కేరళలో ఉంది. అక్కడ కొంతకాలం సేవ చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి షిప్ మీద ప్రయాణం చేసి చైనా ప్రాంతం వెళ్ళాడు. చైనాలో కొంతకాలం సేవ చేసిన తర్వాత తిరిగి మద్రాసులోని మైలాపురంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఎవరు? ఈ యొక్క తోమ గారు. ఈ యొక్క మద్రాసులో లిటిల్ మౌంట్ అనేటువంటి ఒక గుహ ఉన్నది. ఆ ఒక కొండలో ఒక గుహ ఉన్నది. ఆ గుహలో తాను ఒంటరిగా వెళ్ళి ఏకాంత ప్రార్థనలో చేస్తూ ఉండేవాడు. ఎవరు? ఈ యొక్క తోమ. ఆయన ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒంటరిగా ఈ యొక్క గుహలో అక్కడ క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, ఒక బల్లెము తీసుకొని ఆయన్ని పొడిచారు. అప్పుడు ఆయన గాయం అయింది. ఆ గాయాలతో ఆ గుహలోనే ఆయన గాయపడిన తర్వాత మద్రాసులోని మౌంట్ థామస్ అని ఉంటుంది. ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళారు. అక్కడ సిలువ లాంటి రాయి ఉన్నది. ఆ రాయి మీద పడి ఆయన చనిపోయాడు. ఆయన హతసాక్షి అయ్యాడు. ఎవరు? ఈ యొక్క తోమ. ఈయన్ని బల్లెముతో పొడవటం వల్ల ఆయన చనిపోయాడు. ఈ విధంగా తోమ యొక్క జీవితాన్ని మనం చూస్తాం. ఈయన దాదాపుగా 70 నుంచి 73 సంవత్సరాలు బ్రతికినట్లుగా మనం చూస్తాం. ఈయన 72వ సంవత్సరంలో జూలై 3వ తారీఖున మరణించాడు. ప్రియమైనటువంటి సంగమ, భారతదేశానికి వచ్చినటువంటి శిష్యులలో మొట్టమొదటి వాడు తోమ. కేరళలో సువార్త మొదటిగా ప్రకటించబడింది. ఆ తర్వాత అక్కడి నుంచి అన్ని రాష్ట్రాలకు సువార్త వ్యాప్తి చెందింది. ఇది దేవుని యొక్క చిత్తమైనది, ప్రణాళిక అయినది. అందుకే మనం ఇప్పుడు కూడా గమనిస్తూ ఉంటాం, ఈ యొక్క కేరళ వాళ్ళు ఎక్కువగా అన్ని రాష్ట్రాలకు వాళ్ళు సువార్తను ప్రకటించడానికి వెళ్ళారు. మొదటిగా కేరళ రాష్ట్రంలోని నుండి ఈ యొక్క సువార్త వెళ్ళింది భారతదేశానికి. మిగతా దేశాలకు శిష్యులు అనేకులు వెళ్ళిపోయారు, అనేక ప్రాంతాలకు వెళ్ళారు. కానీ తోమ ఒక్కడే భారతదేశానికి పంపబడ్డాడు. అభిషేకం ద్వారా పిలువబడ్డాడు. ఆ ప్రాంతానికి వచ్చాడు, సువార్తను ప్రకటించాడు. తోమ ద్వారా అనేక మంది బ్రాహ్మణులు, అనేక మంది ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు, మైలాపురం అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారు రక్షణ పొంది ఉన్నారు. ఇప్పటికీ అక్కడ ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ యొక్క తను సేవ చేశాడో తోమ, ఆ యొక్క స్థలాలు ఉన్నాయి. ఆ స్థలాల్లో మందిరాలు ఉన్నాయి, మార్తమ సంఘాలు ఉన్నాయి, తర్వాత క్యాథలిక్ సంఘాలు ఉన్నాయి, లూథరన్ సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు అక్కడ ఉన్నాయి. ప్రియమైనటువంటి సంఘం, మద్రాసులోని యొక్క కొండకి సెయింట్ తోమ కొండ అని పేరు పెడతారు. ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఆయన యొక్క చేసిన ప్రాంతాల్లో ఉన్నటువంటి
ఫోటోలు అవన్నీ కూడా అక్కడ ఒక మ్యూజియం లాగా ఏర్పాటు చేశారు. ప్రియమైనటువంటి సంగమ, ఈ విధంగా తోమ యేసయ్య కొరకు హతసాక్షి అయ్యి సంఘానికి, భారతదేశంలో సంఘానికి పునాది వేయటానికి ఒక సాధనముగా పరిశుద్ధాత్ముడు తనను అక్కడ నిలబెట్టారు. ఆలోచన చేయండి. తన యొక్క జీవితం అనుమానించేటువంటి వ్యక్తి యేసయ్యను నేను నా వ్రేలుతో తాకితే తప్ప నేను నమ్మను అన్నటువంటి వ్యక్తిని తండ్రి తన చిత్త ప్రకారంగా, తన అభిషేకం ప్రకారంగా బలమైన సాధనంగా వాడుకొని భారతదేశం ఈరోజు రక్షణ పొందుకొని ఉన్నది అంటే తండ్రి యొక్క ప్రణాళిక, యేసయ్య యొక్క కృప. ఆ రోజు యేసయ్య శిష్యుడైనటువంటి తోమా చేసినటువంటి పరిచర్య, తన యొక్క బలియాగము ఈరోజు భారతదేశానికి రక్షణ రావటానికి అతను ఒక సాధనంగా వాడబడ్డాడు. ప్రియమైనటువంటి సంఘం, కాబట్టి ఈరోజు శిష్యులందరి గురించి మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళందరూ కూడా అభిషేకాన్ని పొందుకున్న తర్వాత బలమైన సాధనాలుగా వాడబడ్డారు. ఒక్క అపోస్తలుడైన యోహాను తప్ప మిగిలిన వారందరూ కూడా హతసాక్షులైపోయారు. ఒక యోహానే సహజమైన మరణాన్ని అనుభవించాడు. దాదాపుగా 90 సంవత్సరాలు దాటేంత వరకు వృద్ధాప్యంలో ఆయన సహజమైన మరణాన్ని పొందుకున్నాడు. ఈ తోమా జీవితం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకేం తెలియచేస్తున్నాడంటే, మనలో ఉన్న మనము చూసి నమ్మటం కాదు, చూడకుండానే మనం నమ్మాలి. వినటం ద్వారా మనలో విశ్వాసం పెరుగుతుంది. రోమిలోకి రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం 10వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన మాట వినటం ద్వారా విశ్వాసము కలుగును. బై హియరింగ్ హిస్ వర్డ్ అవర్ ఫెయిత్ విల్ గ్రో. మనలో విశ్వాసం కలిగేది వినటం ద్వారా కలుగుతుంది. తోమా విన్నాడు, శిష్యులు చెప్పిన మాట నమ్మలేదు, కానీ తర్వాత చూశాడు, నమ్మాడు. ప్రియమైనటువంటి సంగమ, ఈరోజు మనం వాక్యాన్ని నమ్మాలి. వాక్యాన్ని వింటున్నాం. వాక్యమై ఉన్న యేసయ్య మన మధ్యలో ఉన్నారు అని మనం నమ్మాలి. మనలో ఉన్నారు అని మనం నమ్మాలి. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నారు అని, మనతో ఉన్నారు అని మనం నమ్మాలి. అదే మన యొక్క విశ్వాసం. అప్పుడే ఏం కలుగుతుంది? దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మన కళ్ళతో చూడకపోయినా మనం విశ్వాసముతో మనం చూడాలి యేసయ్యను. విశ్వాసముతో ఆశ్చర్యకార్యాలను చూడాలి. మన జీవితంలో జరగబోయేటువంటి కార్యాలు ఇప్పుడు ఈ సమయంలో మన కళ్ళకు కనిపించవు. వీసా ఎప్పుడు వస్తుందో, సమస్యలు ఎప్పుడు తొలగిపోతాయో, అప్పులు ఎప్పుడు తొలగిపోతాయో, బాధలు ఎప్పుడు తొలగిపోతాయో, రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు. రేపు మన జీవితాల్లో జరగబోయేటువంటి సత్యాలను ఈరోజే మనము నమ్మి, నా యేసయ్య చేస్తారు, ఇది నాకు అసాధ్యమే కాదు, నేను నమ్మిన నా దేవునికి సమస్తము సాధ్యమే అని నేను నమ్మటానికి పరిశుద్ధాత్ముడే మనకు సహాయం దయచేస్తాడు. ఆ రోజు తోమాకి పరిశుద్ధాత్ముడు సహాయం దయచేశాడు కాబట్టి బలమైన సాధనంగా వాడబడ్డాడు. ఎవ్వరు తెలియనటువంటి ప్రాంతానికి షిప్ మీద కొన్ని వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. భారతదేశానికి వచ్చాడు. అక్కడి నుంచి చైనా వెళ్ళాడు. చైనా నుండి మళ్ళీ భారతదేశం వచ్చాడు. భారతదేశంలోనే తన యొక్క జీవితాన్ని తండ్రికి సమర్పించుకున్నాడు. యేసయ్య రాజ్యము కొరకు హతసాక్షి అయిపోయాడు. కాబట్టి ఈరోజు నిన్ను నన్ను కూడా బలమైన సాధనాలుగా ఆయన వాడుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా ప్రపంచంలో అనేక మంది జాతులు, భాషలు, దేశాలు యేసు ప్రభు ఎవరో తెలియని వారు ఉన్నారు. అలాంటి ప్రాంతాలకు పంపించవలసినటువంటి బాధ్యత సంఘము మీద ఉన్నది, ప్రతి విశ్వాసి మీద ఉన్నది. ఆ బాధ్యతను మనం చేపట్టాలి. అదే యేసయ్య సెలవిచ్చారు. తన శిష్యులను పిలిచి యేసయ్య ఏమైనా సెలవిచ్చారంటే మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో సెలవిచ్చారు. 20వ వచనం, మాథ్యూ 28:20, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. యేసయ్య సెలవిచ్చారు. మీరు వెళ్ళండి అని సెలవిచ్చారు. 19వ వచనంలో యేసయ్య అంటున్నారు, కాబట్టి మీరు వెళ్ళి
సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిజం ఇవ్వండి అని యేసయ్య సెలవిచ్చి, ఇది ఆఖరి ఆజ్ఞ. ఆ రోజు శిష్యులకు ఇచ్చారు, ఈరోజు సంఘానికి అనుగ్రహిస్తున్నారు. సంఘము ఏమి చేయాలి అంటే సర్వలోకమునకి వెళ్ళాలి, ప్రార్థనలు వెళ్ళాలి, మనం వెళ్ళాలి, అన్ని ఖండాలకు వెళ్ళాలి, యేసయ్య రాజ్యాన్ని ప్రకటించాలి, యేసయ్య అప్పగించినటువంటి పనిని మనం చేయాలి అని పరిశుద్ధాత్ముడు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఈ వాక్యం మన జీవితంలో ఆశీర్వదించబడును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలయ్యా. ఆ రోజు నీవు ఎన్నుకున్నటువంటి శిష్యులందరిలో కూడా నీ శక్తిని, నీ అభిషేకాన్ని నీవు అనుగ్రహించావు. నీ యొక్క అభిషేకం ద్వారా అనేక ప్రాంతాలకు వెళ్ళటానికి, యూదయ, సమరయ, బోధిగంతముల వరకు యెరూషలేములోను సువార్తను ప్రకటించడానికి హతసాక్షులుగా నీ కొరకు వారి జీవితాలని సమర్పించుకోవడానికి వారితో ఉండి వారిని ఒక్కొక్కరిని ఒక సాధనంగా వాడుకున్నందుకు నీకు వందనాలు. ఈరోజు సంఘానికి నీవు అదే మాటతో సెలవిచ్చినందుకు నీకు వందనాలయ్యా. మేము కూడా సర్వలోకానికి వెళ్ళడానికి, సర్వసృష్టికి సువార్తను ప్రకటించడానికి కావలసిన అభిషేకము, నీ జ్ఞానము, నీ ప్రణాళిక మా జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానమును, ప్రతి సందేహాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని యేసు ప్రభు శక్తిగల నామంలో పారలతో బడి బంధిస్తున్నాను. నీ అభిషేకము ద్వారా ప్రతి ఒక్కరూ నడిపించబడటానికి, దర్శనము కలిగి దర్శనముతో వెళ్ళటానికి, నీతో వెళ్ళటానికి, పరిశుద్ధాత్మతో వెళ్ళటానికి, నీ దేవదూతలతో వెళ్ళటానికి, సువార్తను ప్రకటించడానికి, సువార్త కొరకు, యేసయ్య రాజ్యము కొరకు జీవించటానికి మమ్మల్ని సిద్ధపరచి పంపుచున్నందుకు నీకు వందనాలు. ప్రతి అనుమానాన్ని, ప్రతి చీకటి అధికారాన్ని, ప్రతి బలహీనతను, బంధకాన్ని, సాతాను ప్రణాళికను యేసయ్య నామంలో భారలతో బంధిస్తున్నాను. యేసయ్య శక్తిగల నామంలో మా జీవితాల్లో అభిషేకము, ఆశీర్వాదము, జీవము, స్వస్థత కలుగునుగాక అని ప్రకటిస్తున్నాం. సమాధానము, సంతోషము, ఆరోగ్యము, సమృద్ధి, కాపుదల, భద్రత యేసయ్య నామములో కలుగునుగాక అని ఆశీర్వదిస్తున్నాం. యేసయ్య పరిశుద్ధ రక్తంలో మా జీవితాలను ముద్రిస్తూ యేసు ప్రభుని ఒప్పుకొనొచ్చు, యేసు పునరుత్థానుడు, సజీవుడు అని ప్రకటిస్తామని మాట ఇస్తూ ఈ సమర్పణ ప్రార్థన యేసయ్య నామంలో చేసి ప్రార్థించి ఆశీర్వాదాన్ని యేసు ప్రభు నామంలో పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.